భారతిభిరమృతా సారనీలాంబువాహైః అంభోజానాముషసి మిషతామంతరంగైరపాంగైః యస్యాం యస్యాం దిశి విహరతే దేవి దృష్టిస్త్వదీయా తస్యాం తస్యామహమహమికాం తన్వతే సంపదోఘాః. అదిగో ఆ గోవిందరాజ పట్టమహిషి శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి పుణ్యముల ప్రోవు అయిన పుండరీకవల్లి సాలై నాచియారుగా కొనియాడబడుతూ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కొలువుదీరి ఇక్కడ ఈ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగుతూ అగో మంగళహారతులు అందుకుంటోంది. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనమ్మని ఆ తల్లికి దివ్య మంగళహారతులు అర్పిస్తున్నారు అర్చక స్వాముల వారు. అన్నమాచార్యుల వారు ఒక కీర్తన ఆలపించారు ఆ తల్లి మీద. విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరునిఢాక మగువ నీరాక అని ఆ తల్లి అలా వేంచేస్తూ ఉంటే ఆ తల్లి చల్లని వెన్నెల రాశినంతా పోగేసినట్లుగా ఉన్నదట. ఆ తల్లి వెన్నెల బొమ్మ కూర్చున్నట్టుగా ఉన్నదట. ఆ వెన్నెల తల్లి ఆ చక్కని కొమ్మ పూల రెమ్మ భక్తులను కటాక్షించడానికి ఆ తిరుచిపై ఊరేగుతూ అలా వేంచేస్తూ ఉన్నది ఆ తల్లి. శాంతానంత మహావిభూతి పరమం యద్బ్రహ్మరూపం హరేః మూర్తం బ్రహ్మ తతోపి యత్ప్రియతరం రూపం యదత్యద్భుతం యాన్యన్యాని యథా సుఖం విహరతో రూపాణి సర్వాణి తాన్యాహుస్వైరనురూప రూప విభవైర్గాఢోపగూఢాని తే. హేయగుణరహిత కళ్యాణ సహిత అయిన ఆ తల్లి ఆరు భావ వికారాలను పొందనిదై సకల దోషాలను హరిస్తూ ఉన్నది. అదిగో ఆ మకరధ్వజ తోరణంతో ఆ తిరుచిపై అదిగో ఆహా ఎంత అద్భుతంగా చెక్కి ఉన్నారు ఆ తిరుచిని. ఆ తిరుచిపై దివ్యమంగళ దేవేరి అయినటువంటి ఆ పట్టమహిషి గోవిందరాజ పట్టమహిషి అయినటువంటి ఆ తల్లి అలంకార శోభితురాలై అలరారుతూ భక్తులను కటాక్షించడానికి ఊరేగింపుగా వచ్చుచూ ఉన్నది. ఆహా ఎంత అద్భుతంగా ఉన్నది ఆ స్వరూపము. ఆ తల్లి ఆరు షడ్భావ వికారాలను పొందనిదై సకల దోషాలను హరిస్తూ ఉందట. ఏంటి ఆ షడ్భావ వికారాలు అంటే జాయతే అస్తి వర్ధతే పరిణమతే వివక్షీయతే వినశ్యతి అని. పుట్టడము ఉండటము పెరగటము మార్పు చెందడము క్షీణించడము నశించడము ఇవన్నీ ప్రకృతిలో ఉన్న ఎటువంటి వస్తువులకైనా మనుషులకైనా ఇవన్నీ ఈ ఆరు భావ వికారాలు ఉంటూ ఉంటాయి. కానీ ఆ భావ వికారాలకు అతీతురాలైనది ఆ తల్లి కనుక అటువంటి ఆ తల్లిని సేవిస్తే సకల దోషాలన్నీ నశించి వారు ఆహా అదిగో హారతి అందుకుంటోంది, కర్పూర నీరాజనాలను అందుకుంటోంది ఆ తల్లి. మాణిక్య నీరాజనాలు అన్ని రకాలైనటువంటి నీరాజనాలను అందుకుంటూ ఉన్నది ఆ తల్లి. ఆ నీరాజనాన్ని దర్శించిన వారికి అనులకు ఎటువంటి దోషాలు రావని ప్రతీతి. ఆ శ్రీదేవి పదములను ఆశ్రయించిన వారికి చింతలు తొలగిపోతాయి. ఆ పదములు ఎటువంటివయా అంటే పదమా సప్రణయానులాలనకర ప్రాణేశ హస్తాంబుజోత్పదమా ధూళి విభూతి పూత సకలా స్వప్న ప్రకోటీర రుంగ్నదమా లోహిత కాంతి సంకలిత సంధ్యావందనాద్యర్చనాస్పదమానన్ శృతి చేసి నా శిరము సంభావింపవే శ్రీధరి. స్వామివారికి అమ్మవారికి నడుమ ప్రళయ కలహోత్సవం జరిగిందట. ఆ ప్రళయ కలహంలో ఆ అమ్మవారి అలుకను తీర్చడానికని చెప్పి స్వామివారు ఆ అమ్మను లాలిస్తూ ప్రేమతో ఆ తల్లి యొక్క పదాలని హత్తుకున్నారట. అదిగో ఆ దశావతారాలు మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అని ఆ దశావతారాలను గురించి చెప్తూ ఉంటారు. ఆ దశావతారాలని చూడటం వీక్షించడం మనకి పూర్వజన్మ సుకృతంగా భావించాలి మనమందరం కూడా. ఆ అమ్మ పదకమలములను స్పర్శించి ఆ పాదములకు అత్యున్నత స్థితిని కల్పించాడట ఆ శ్రీహరి. ఆ తల్లి పాదధూళి దూసరితములైన దేవతల కిరీటాలు
కాంతుల ప్రవాహాన్ని స్రవిస్తున్నాయట. ఎర్రగా ప్రకాశించే ఆ తల్లి పాదాలు మునీశ్వర్లకు ఉభయ సంధ్యల్లో ఆచరింపదగిన ఉపాసనా విధులకు ఆధారాలై శోభిల్లుతూ ఉన్నాయి. అట్టి ఆ పదములను నిలుపుటకు అనుకూలంగా నా శిరస్సుని ఉంచి నా శిరస్సుపై నీ పాదాలను ధరించు తల్లి అని చెప్పి మనమందరం ప్రార్థన చేయాలి ఆ తల్లికి. అదిగో ఆ తల్లి పరమ పావని జగజ్జనని దివ్య భవ్య నవ్య సువర్ణ ఆభరణాలు ధరించి దర్శనమిస్తూ ఏతెంచుతున్నది ఆ తల్లి. ఆ ఆభరణాలు ఆ అలంకారాలు అమ్మ మేనికి సరివస్తాయా? అంతటి లోకోత్తరమైనటువంటి సౌందర్య రాశి కదా అమ్మ. ఆ తల్లి ముందు అన్నీ వెలవెలబోతూ ఉంటాయి ఆ ఆభరణాలన్నీ. సరిగ్గా అదే భావనని అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో ఈ విధంగా వర్ణిస్తున్నారు. గంధము పూసే వేళ కమ్మని మేన, ఈ గంధము నీ మేనితావి కంటే నెక్కుడా, బంగారు పెట్టే వేళ పడతి నీ మేనిండా, బంగారు నీ తనుకాంతి ప్రతి వచ్చిన, ఉంగరాలేటికినే ఒడికప్పు వేళ, వెంగలిమణులు నీ వేలిగోరబోలున, సవరమేటికినే జడియు నీ నెరులకు, సవరము నీ కొప్పు సరివచ్చేనా, ఇవల చవులు నీకు నేలే వెంకటపతి, సవరని కెమ్మోవి చవి కంటేనా అని వర్ణిస్తూ ఉన్నారు. అదిగో ఆ దివ్యమంగళ గోవిందరాజ స్వరూపమే అక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నది. గంధము నీ మేనితావి కంటే ఎక్కువ కాదు కదా తల్లి, బంగారము నీ తనుకాంతి కంటే తక్కువే కదా, మణులు ఉంగరాలు నీ వేళ్లకు సరివస్తాయా, అద్దము నీ మోము కంటే అపురూపమైనదా, కమలములు నీ కనులకు సరివస్తాయా, నీ కొప్పుకు సవరం సరివస్తుందా తల్లి అని ఆ తల్లి యొక్క దివ్యత్వాన్ని ఔన్నత్యాన్ని ప్రతిపాదించేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కీర్తనను ఆలపించారు అన్నమాచార్యుల వారు. త్రిభువనములకు ఐశ్వర్య ప్రదాత్రి ఆ తల్లి. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే, భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. తెల్లని వస్త్రాలను ధరించి గంధ సౌరభంతోనూ పుష్పముల సుగంధాలతోనూ విరాజిల్లుచున్నదట ఆ పద్మనేత్ర. మనోజ్ఞమైనటువంటి ఆ తల్లి శ్రీహరికి ఇల్లాలు అయి ఈ ముల్లోకాలకు ఐశ్వర్యములను ప్రసాదిస్తూ ఉన్నది. అటువంటి ఐశ్వర్య ప్రదాత్రి అయినటువంటి ఆ తల్లిని అనుగ్రహించమని కోరుకుంటూ ఆ తల్లికి నమస్కారములు తెలియచేద్దాము. అదిగో అది గోవిందరాజస్వామి వారి గోపురము. అద్భుతమైనటువంటి ఆ గోపుర దర్శనం పూర్వజన్మ భాగ్యంగా భావించాలి మనమందరము. ఆ అమ్మవారి కళ్ళలో ఎర్ర జీరలు ఎవరికి ఎటువంటి విధంగా కనిపిస్తాయి అని ఒక కవి చమత్కరిస్తూ ఉన్నారు ఇక్కడ. కనులంచిందెడి కెంపు ఛాయ ప్రజకున్ కారుణ్య వాహంబగున్, కనగా రాక్షస కోటికెల్ల ప్రళయాకారంబుగా తోచదే, కొనచూపుల్పతి ఎందు నాటుకొని రాగోత్తుంగ శ్రోతస్సులై, చినినేత్రంబుల స్వామి దోచకదవే శ్రీదేవి పద్మాసని. ఆ భగవతి స్వరూపిణి, ఆ మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి పుండరీకవల్లి అమ్మవారు హారతులు అందుకుంటోంది. ఆ తల్లికి మంగళహారతులు మంగళ నీరాజనాలు అర్పిస్తున్నారు. అదిగో ఆ మకరధ్వజ తోరణాలతో వెలసినటువంటి ఆ తిరుచిపై కుందమాలికలను ఎరుపు రంగు, తెలుపు రంగు, పచ్చరంగు, పసుపచ్చ రంగు ఇన్ని రకాలైనటువంటి పూలను నానా వర్ణాల పూలను ధరించి అత్యద్భుతంగా గోవిందదేవేరి ఆ తిరుచిపై 3 ప్రదక్షిణలు చేస్తుంది. ఆ విమానం చుట్టూ ఆ గోవింద స్వర్ణపూరితమైనటువంటి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క ఆ విమానం చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేస్తుందట ఆ తల్లి. ఇప్పుడు ఆహా, భగవతి అయినటువంటి ఆ శ్రీధరీదేవి యొక్క కనులలో ఉన్న ఎర్ర చీరలు, ఎర్రని చారలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు, అంటే కన్న బిడ్డలుగా భావించేటటువంటి ఆ తల్లి యొక్క ప్రజలకు అవి కరుణా ఝరుల్లాగా కనిపిస్తాయట. అంటే ఆ తల్లి యొక్క చూపులలోంచి కరుణా వర్షం ప్రవాహంలాగా వెదజల్లుతూ ఉన్నట్లుగా కనిపిస్తాయట ఈ తల్లినే అమ్మగా భావించేటటువంటి ప్రజలందరికీ కూడా. కానీ రాక్షసులకైతే మాత్రం రాక్షస సమూహానికి జగత్ప్రళయాకారంగా కనిపిస్తాయట.
ఆ తల్లి ఎలా విజృంభించి రాక్షస సంహారం చేస్తుందో అటువంటి విధంగా ఆ రాక్షసులందరూ కూడా భీతి చెందే విధంగా, భయపడిపోయే విధంగా ఆ తల్లి యొక్క ఎర్రచారలు, కళ్ళలో ఉన్నటువంటి ఎర్ర జీరలు భయంకరంగా కనిపిస్తాయట రాక్షస సమూహానికి. ఇక శ్రీ మహావిష్ణువు యందు నాటుకున్నటువంటి ఆ కొనచూపులు అనురాగ స్రోతస్సులైనటువంటివట. అటువంటి మనోజ్ఞములైన సుందరములైన ఆ కనులు కలిగిన తల్లి అదిగో ఈరోజు దివ్య కనకాభరణములతో, మణిమాణిక్యములను పొదిగినటువంటి ఆ దివ్య ఆభరణాలతో, చిరుమందహాసముతో, ఆ మంగళసూత్రాలతో, తిరుసూత్రాలను ధరించి, పచ్చల పతకాలను ధరించి, అనేక విధములైనటువంటి ఆభరణాలన్నిటినీ ధరించి అగో రెండవ ప్రదక్షిణ గావించుచున్నది ఆ తల్లి. అటువంటి మనోజ్ఞములైన సుందరములైన ఆ తల్లి యొక్క లేలేత సిగ్గులతో ఆ స్వామిని దోచుకున్నదట ఆ తల్లి. ఆ కనులలో ఉన్నటువంటి ఎర్ర చారలు స్వామివారికి మాత్రం స్వామివారి అందున్నటువంటి అనురాగపూరితములైన ఒక రాగ స్రోతస్సులాగా, అనురాగ ఝరిలాగా కనిపిస్తూ ఉన్నాయట. అదిగో ఆ తల్లికి మరలా దివ్య మంగళహారతులు అందిస్తున్నారు అర్చక స్వాముల వారు. ఆ తెల్లని గొడుగుల క్రింద ఆ తల్లి ఊరేగుతూ నల్లనైనటువంటి ఆ స్వామికి ఈ దేవేరి గుండెల మీద పచ్చగా అతిమినటువంటి ఆ దేవేరి మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఆ పుండరీకవల్లి అమ్మవారు దివ్యమంగళహారతిని అందుకొని అలా మెల్లగా కదలి వచ్చుచూ ముందుకు సాగుతున్నారు ఆ తల్లి. ఈ పుండరీకవల్లి అమ్మవారి చూపులు మనపై వాత్సల్య వర్షములు కురిపిస్తూ ఉన్నవట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ తల్లి యొక్క చూపులు మాత్రం వాత్సల్య వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. అదిగో మరలా దివ్యదేవేరి అయినటువంటి ఆ అమ్మవారు
మంగళహారతులు అందుకుంటున్నారు. ఎత్తరే ఆరతులీమెకు ఇంతులారా అని పాడిన రీతిగా, ఆ అన్నమాచార్యుల వారి కీర్తన ఆలపించిన రీతిగా, సిరులకు పుట్టినిల్లు అయినటువంటి, సింగారముల విత్తు అయినటువంటి ఆ శ్రీదేవి స్వరూపిణి అయినటువంటి ఆ చిత్తజుని యొక్క తల్లి అయినటువంటి ఆ గోవిందరాజస్వామి వారి దివ్య మహిషి అయినటువంటి ఆ పుండరీకవల్లి అమ్మవారు మంగళహారతులను అందుకున్నారు. ఇప్పుడే మెల్లగా నడుస్తూ ముందుకు ఏతెంచుతూ కదులుతూ ఉన్నారు ఆ తల్లి. వెన్నెల బొమ్మ అయిన ఆ తల్లి శ్రీహరికి పట్టపు దేవి, పుణ్యముల ప్రోవు, సిరులకు తల్లి, చంద్రునికి తోబుట్టువు, సరస్వతి పార్వతి వీరిరువురితోనూ ఆడుకునేటటువంటి పూబోణి అని పోల్చారు ఆ తల్లిని. అదిగో ఆ తల్లి ఎంత సుకుమారమైనటువంటి, ముగ్ధ మనోహరమైనటువంటి, సులలితమైనటువంటి ఆ తల్లి ఆ కళ్యాణమూర్తిలాగా విరాజిల్లుచూ ఉన్నది. ఆ దివ్య తిలకంతోనూ, ఆ ఆభరణాలతోనూ, ఆ తిరుమాంగళ్యాలతోనూ, పుష్పమాలికలతో, తెల్లని మల్లెపూలు ఆ విధంగా అలంకరించుకొని ఆ తల్లి ముందుకు వేంచేస్తూ ఉన్నది. 3వ ప్రదక్షిణానికి సిద్ధమైనది ఆ తల్లి. అటువంటి ఆ పుండరీకవల్లి అమ్మవారు, జగముల చేత కొనియాడబడే ఆ తల్లి, భాసురతతో లేములని పోగొట్టే తల్లి, ఆ శ్రీధరీదేవి నిత్య కళ్యాణాలను భక్తజనులందరికీ కూర్చుగాక అని పోతన గారు దివ్యమైనటువంటి ఆ పద్యాన్ని ఒకటి చెప్పి ఉన్నారు. అదిగో మరలా మంగళహారతులు అందుకుంటోంది ఆ తల్లి. మంగళ నీరాజనాలు, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం అని అన్నమాచార్యుల వారు స్వామివారిని కీర్తించారు. ఆ తల్లి స్వామి చిత్తములో ఉంటుంది. ఆ స్వామి చిత్తములో ఉన్నటువంటి ఆ తల్లి కూడా దివ్యమంగళ హారతులను అందుకొని ముందుకు కదులుతూ ఉన్నది. కరమా సర్వచరాచర ప్రకృతి రక్షైకాగ్ర దీక్షాదయాభరమా, అంగుళి పంచభూత నటన వైదగ్ధ్య తృట్యన్నిశాచరమా, స్వాశ్రిత భక్త బృంద నిగమజ్ఞాన ప్రేద్యోద్యద్విభాకరమా, నా శిరమందు చేర్చి సుకృతి గావింపవే శ్రీధరి. ఆ అమ్మవారి యొక్క హస్తములు ఏ విధంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ అమ్మవారి హస్తం ఎలా ఉన్నది అంటే, వ్రేళ్ళు అనేది పంచభూతాలతో ఆ వ్రేళ్లను కదుపుచూ, పంచభూతాలు ఏ విధంగా అయితే ఈ జగత్ సృష్టినంతటినీ చేస్తూ ఉంటాయి, వాటికి సృష్టికంతటికి పంచభూతాలు ఏ విధంగా అయితే ఆధారం అవుతాయో, ఆ పంచభూతాలు తల్లి యొక్క వేళ్లలో ఉన్నాయట, 5 వేళ్లలోనూ. ఆ 5 వేళ్లని ఇలా ఇలా కదుపుతూ ఆ పంచభూతాల ప్రదర్శన విన్యాసముల చేత రాక్షస ప్రకృతిని నిర్మూలన చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నదట ఆ తల్లి. ఆ అమ్మను ఆశ్రయించిన భక్తుల సమూహానికి ఉదయభానుని వలె వేదాంత విజ్ఞానం అందిస్తూ ఉంది. ఆ తల్లి అభయహస్తాన్ని మనం శిరస్సుపై ఉంచి సుకృతులను చేయమని ఆ తల్లిని ప్రార్థిస్తూ, మనల్ని రక్షించమని ఆ తల్లిని సర్వదా కోరుకుంటూ, అదిగో ఆ గోవిందరాజస్వామి వారి దివ్య మహిషి 3 ప్రదక్షిణములను పూర్తి గావించి ధ్వజస్తంభము మీదుగా ముందుకి వచ్చుచు అక్కడ దివ్య మంగళహారతులను అందుకుంటూ ఉన్నది. ఆ శ్రీహరి యొక్క హృదయ స్థానంలో నిలిచినటువంటి ఆ లక్ష్మీదేవి స్వరూపిణి అయినటువంటి ఆ పుండరీకవల్లి అమ్మవారు దివ్య మంగళ నీరాజనములను అందుకొని ఇకపై ఊంజల్ సేవకు వెళ్ళబోతూ స్వామివారిని దర్శించుకోవాలని అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఒక్కసారి ఆ ప్రదక్షిణను నిలిపి మంగళ నీరాజనములను అందుకుంటూ ఉన్నది ఆ తల్లి. ఆ తల్లిని సకల శుభాలను చేకూర్చమని, మనస్సులో ఉన్నటువంటి చెడు భావాలన్నిటినీ దూరం కావించి మనసులను శుద్ధి చేయమని ప్రార్థిస్తూ ఆ దివ్యమంగళ నీరాజనాలను మనం తీసుకొని హాయిగా ఆ తల్లికి నమస్కారములు చేద్దాము. అదిగో ఆ గోపుర శిఖరాలను చూడండి, ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళతో విరాజిల్లుచున్నది ఆ గోపురము. అన్నమాచార్యుల వారు ఆ గోపుర శిఖరాలను కూడా ప్రతిలేని
सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ।